మీకు తెలివి ఉందారా? ఈ రోజు మీరు అన్నం తేడికేళ్ళు వచ్చింది తెలుసా? మీరు హనుమంతన్న పేరు చెప్పుకొని ల్యాండ్ గ్యాబరింగ్ చేసుకోవాలా, హనుమంతన్న పేరు చెప్పుకొని ఫైనాన్స్ ఆఫీస్ పెట్టుకోవాలా, హనుమంతన్న పేరు చెప్పుకొని ఏదేదో పనులు చేయాలా. ఎవరి పేరు డ్యామేజ్ అయిందిరా? వాడు హనుమంతన్న పేరు డ్యామేజ్ అయింది. హనుమంతన్న పేరు డ్యామేజ్ చేసినాక ఈ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు అల్లుడు ఎమ్మెల్యే గురించి వస్తే ఆ డబ్బులు చూసి డబ్బులు వెనక ఉరికిండ్రు. హనుమంతన్న పేరు చెప్పి సంపాదించుకుంది సాలేదా మీకు? మళ్ళా కూడా ఇట్లే చేస్తుండ్రు. మీ వల్లనే సగం పేరు ఖరాబ్ అయ్యి ఈ రోజు హనుమంతన్న ఓడిపోయింటాడు. మల్కాజ్గిరిలా అన్న డబ్బు గురించి ఆశపడలే, ప్రజల గురించి ఆశపడ్డాడు. మైనంపల్లి హనుమంతరావు ఈజ్ పీపుల్స్ లీడర్, పబ్లిక్ ఫిగర్. ఆయన వచ్చి ల్యాండ్ కావాలా, ఇది కావాలా, అది కావాలనేసి ఆయన కకృతి పడలే. ప్రజలు మంచిగా ఉండాలా, నేను ప్రజలకు అండ ఉండాలా. ఆయన తలుచుకుంటే ఏడైనా పోయి అమెరికాలో బిజినెస్ చేసుకొని మంచిగా ఉండొచ్చు. ఆయనకేం కర్మ ఈ పబ్లిక్ లా రావాలనేసి. ఈ పబ్లిక్ పేద ప్రజలు ఉన్నారు, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేసి ఆయన వచ్చి ప్రజల మధ్యలో తిరిగి మంచి పనులు చేస్తే మీరంతా ఇట్లా పేర్లు చెడగొట్టిండ్రు. ఇది ఎక్కడ దాకా న్యాయం? ఇది ఇప్పుడు రౌడీ షెటర్ అంటుండ్రు. ఆ టైంలో రౌడీ షెటర్ లేదా? మీరు టీడీపీలో ఉండేటప్పుడు హనుమంతన్న ఎంబటే ఉండేటప్పుడు రౌడీ షెటర్ కాదా హనుమంతన్న? టీఆర్ఎస్ లో ఉండేటప్పుడు తిరిగినప్పుడు హనుమంతన్న రౌడీ షెటర్ కాదా? ఈ రోజు కాంగ్రెస్ లో వచ్చేస్తేనే రౌడీ షెటరా? అరే కాంగ్రెస్ ఎట్లా సొంటి పార్టీ తెలుసారా? జియో చిన్నదో ఉంటది కాంగ్రెస్ అందరినీ కలుపుకొని పోతుంది. అరువులు అన్నారు, ఆ అరువులనే చూపించేస్తాం రా నీకు మల్కాజ్గిరి అనుటాక్స్ చౌరస్తాలా ఏందనేసి. రామ్ యాదవ్, నా పేరు ఆండ్రూస్, యాద్ పుచ్చుకో, చూసుకోడా మంచిగా నన్ను. మేము పార్టీ తరఫున మేము పుట్టుగానే కాంగ్రెసా? మేము నడుమధ్యలో రాలే. మేము మీ లెక్క సంపాదించుకొని ఎవడు గట్టిగా ఉంటే వాని పోయి కాలు పట్టుకొని మీరు ఏమేం చేసింది తెలియదారా నాకు? మురుగేష్ ఆయన పోయి ఈయనది కాలు పట్టుకుంటాడు. మల్లారెడ్డికి ఏమేమి సప్లై చేసిండ్రు మాకు తెలియదారా భయ్? మాకు తెలియదా? అరే మనిషిలాగా బతుకుండ్రా, మొగన్ లెక్క, మొగన్ మీద మీసాలు ఉన్నాక బతుకుండ్రా, ఆడదానిలాగా పడుకోకు. ఆ రోజు ఆ జాంగ్యా లేడీస్ జాంగ్యా ఏడ్చుకున్నా ఇడ్చేసిండ్రా నిన్ను రామ్ యాదవ్. అదే ఇంకొకసారి చేసినాం అనుకో అరవో లేదా ఆ జాంగ్యా లేకుండా కూడా ఉరికిచ్చేస్తాం. ఇదైతే ఖాయం. నేను అరవని మాట్లాడుతున్నా, ఇదైతే ఖాయం.